ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. సో వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు? తప్పకుండా అండి. ఈ వృశ్చికం వారికి గ్రహస్థితి కనుక చూసుకుంటే సహజంగానే వీళ్ళకి కాస్త పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చికం వాళ్ళకి కాంపిటీషన్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా వీళ్ళ యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిని వీక్షిస్తున్నాడు. దీనివల్ల ఎప్పుడు కూడా అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా అవుతారు. అట్ ది సేమ్ టైం కేతువును కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం వీళ్ళకి అవగాహన కూడా పెంచుకోవడం, ఆ రూట్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో రాహు, పంచమంలో శని, అదేవిధంగా అష్టమంలో రవి. ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి గురువుని చేరుతున్నాడు. ఇప్పుడు గురువుతో భాగ్యస్థానంలో శుక్రబుధులు ఉంటూ బుధుడు వక్రించుకుంటూ 5వ తేదీకి మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతాడు. శుక్రుడేమో కేతుతో వచ్చి కలుస్తాడు. దశమంలో ఉండే శుక్రకేతులు కలుస్తారు. ఇక చంద్రుడు అయితే మీకు తెలియని 12 రాశులు తిరుగుతాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, వీరికి ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడో సర్వసాధారణంగా వీళ్ళకి కొంచెం పట్టుదల కానీ, మొండితనం కానీ, కాంపిటీషన్లో ఉండడం కానీ, కొంచెం అలుపు ఎరగకుండా శ్రమ పడ్డం కానీ వీళ్ళ యొక్క గొప్ప లక్షణాలు చెప్పాలంటే. అయితే ఎంతైనా కుజుడు కదా సప్తమంలో ఉన్నది, అది కాకుండా కేతువుని శుక్రుని వీక్షిస్తున్నాడు కాబట్టి వీలైనంత మట్టుకు ఈ నెల వీళ్ళు వివాహ సంబంధించినటువంటివి లేదా వ్యాపార సంబంధించిన విషయంలో భాగస్వామికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే 100% కరెక్ట్ వీరికి. అయితే ఇక్కడ కొంచెం ఆల్రెడీ వివాహం కానటువంటి వారికేమో వివాహం విషయంలో వెతుక్కునే విషయంలో స్ట్రెస్ ఉంటుంది. పార్ట్నర్స్తో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. వివాహం అయిపోయిన వారికి కూడా కొంతవరకు జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ యోగము, ఇలాంటివన్నీ కూడా సప్తమంలో కుజుడు ఉన్నందుకు ఇటువంటి ఫలితాలు జరుగుతాయి. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకుందాము అని ప్రయత్నం చేసేటువంటి వారికి విద్యాయోగం విదేశాల్లో ఉంది. అదేవిధంగా అక్కడ నివసిస్తూ కొంతమంది అక్కడే గ్రీన్ కార్డు హోల్డర్స్ అవడానికో లేకపోతే ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి 4వ స్థానంలో ఉండేటువంటి రాహు అటువంటి ఫలితాలను ఇస్తున్నాడు చెప్పాలంటే. అదొకటి. అదేవిధంగా ధనస్థానం మీద శని దృష్టి ఉంది. శని దృష్టి ఉండడం వల్ల ఇక్కడ 2 విషయాలు, వీళ్ళకి రావాల్సిన ధనం కొద్దిగా స్లో అవ్వడము, సంతానం కొంచెం ధన సంబంధించిన విషయంలో ఇంప్రూవ్ అవ్వడం, 2 ఇస్తుంది. ఎందుకంటే శని ఎంతైనా లేట్కి కదా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ధన సంబంధించిన విషయంలో, ఎందుకంటే ఇక్కడ లగ్నం మీద గురువు దృష్టి ఉంది. అంటే గురుబలం ఉన్న జాతకము. ఎప్పుడైనా గురువు కనుక గోచారంలో బలం పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి అప్పటి వరకు ఏమీ కలిసి రానటువంటిది ఇక్కడ నుంచి కొంచెం మూమెంట్స్ అనేవి జరుగుతుంటాయి వృశ్చిక లగ్నం వారికి. అయితే కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం మొండితనం ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. మొండితనము, కొంచెం కొన్ని దీక్షలు తీసుకోవడము, ఎందుకంటే కుజుడు దృష్టి దశమం మీద ఉంది కదా, లగ్నం మీద ఉంది, దశమం మీద ఉంది కాబట్టి ఇలా కర్మలన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం ఇప్పుడు మామూలు పూజలు చేయడం కంటే కూడా ఉపవాసం చేస్తాను, లేకపోతే హోమాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాం, అంటే కొంచెం స్ట్రాంగ్గా చేసేటువంటివి చేస్తుంటారు. ఎక్కువగా దీక్షలు తీసుకోవడము, కొంచెం వీళ్ళు చూడండి నేల మీద నిద్రపోవడం, కొంచెం కఠినంగా చేసేటువంటివన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ లేకపోతే మన ఇవి ఉంటాయి చూసారా, ఇది డిఫెన్స్ రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. తండ్రి గారి విషయంలో మొదటి 17 రోజులు, ఎందుకంటే 17వ తేదీ నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో మరియు తండ్రి గారి ఆస్తి విషయంలో కొంత ఘర్షణ ఇది చూపిస్తుంది చెప్పాలంటే. వాళ్ళ తండ్రి గారి ఆస్తి విషయం అంటే తాతగారి ఆస్తి విషయంలో ఒక ముక్కలో చెప్పాలంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అదొకటి. ఈ సమయంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో స్త్రీ మూలంగా లేకపోతే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ మూలంగా ఉద్యోగం మారవలసి వస్తుంది, లేదా వివాహం చేసుకొని వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందండి. ఈ జాబ్ సరిపోదు, ఇప్పుడు వివాహం అయింది కదా, ఈ చిన్న జాబ్ ఎక్కడ సరిపోతుంది, ఇంకోటి వచ్చిందని మారిపోవడం కానీ, లేకపోతే ఉన్నదే మానేసి ఇంకోటి దగ్గరికి వెళ్దాం అనుకోని కానీ. ఉద్యోగంలో దశమంలో కేతు ఉండడం ఒక ఎత్తు, శుక్రుడితో కలిసి ఉండడం ఒక ఎత్తు కాబట్టి ఇందులో పర్టికులర్గా ఈ 12వ అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంతమందికి స్త్రీలకు ఎలాంటి వివాహం అయిపోయింది కదా, జాబ్ వదిలేసి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతారు. ఎక్కడ వేరే దగ్గర ఉంటే అక్కడ ఇంకో జాబ్ చూసుకుందాం లేకపోతే
అలాగా చూపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి కాంబినేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళకి ప్రజెంట్. అయితే వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఇక తప్పనిసరి చూస్తున్నాము, ఇంకా కుదరట్లేదు, కొన్నిసార్లు తప్పనిసరి ఉంటుంది. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేస్తూ ఈ కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. కందులు ఉలవలు. ఇక్కడ దశమంలో కేతు శుక్రుడు కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఈ కెరీర్ విషయంలో ఇబ్బంది తగ్గాలి అంటే నవగ్రహాలలో శుక్రుడు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే కూడా సరిపోతుంది వీరికి. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా మళ్ళీ ఫ్రెండ్స్లో వెళ్ళి సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండదు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం అది చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకొని లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, త్వరగా బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.